వెల్కమ్ టు మీడియా 10 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం. అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. కొత్తగూడ అడవుల్లో అడవి దున్నల సంచారం, స్థానికుల్లో భయాందోళనలు. గిరిజన బాలుర గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో భాగంగా కర్నూలులో అవగాహన ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక ఎల్లమ్మకుంట చెరువు సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తులసివనం ఉమెన్స్ వెల్ఫేర్ సెక్రటరీ శిరీష సత్తూర్ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. అందులో భాగంగానే ఈ చెరువు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. లింగంపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ ని. ఇక్కడ మేము 10 సంవత్సరాలుగా ఈ తులసివనంలో ఉంటున్నాము. కానీ ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మా కమ్యూనిటీ వాళ్ళు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క ఏరియా అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి, అందరూ కలిసి జేఏసీ అని ఒక కమిటీ ఫామ్ చేసి ఈ లేక్ ని సేవ్ చేసుకోవడం కోసం 10 సంవత్సరాలుగా మేము కృషి చేస్తూనే ఉన్నాము. ఎన్నో సార్లు ఎంతో మంది ఆఫీసర్లకి మేము అందరికీ కూడా సబ్మిట్ చేస్తూనే ఉన్నాం రిక్విజిషన్ లెటర్లు. కానీ ఇంతవరకు కూడా కంప్లీట్ గా ఇది డెవలప్మెంట్ అయితే జరగలేదు. అండ్ ఇంకొకటి, మీరు నా చేతిలో చూసినట్టయితే ఇది ఎంఓయూ అండి. అంటే లైక్ ఒక్కసారి ఈ లేక్ లో ఈ డ్రైనేజ్ నుంచి వచ్చే వాటర్ మొత్తం క్లీన్ చేసి ఇస్తే భవ్యాస్ వాళ్ళు దీన్ని సిఎస్ఆర్ ఫండ్ కింద యాక్టివిటీ కింద అడాప్ట్ చేసుకుంటామని అన్నారు. అది కూడా ఇంతవరకు జరగలేదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతము ఉన్న పరిస్థితుల్లో మన సీఎం గారు చాలా వరకు మన లేక్ బ్యూటిఫికేషన్ కోసం సపోర్ట్ చేస్తున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ మన యొక్క ఎల్లమ్మ బండ లేక్ ఇంకా ఆయన నోటీస్ కి వెళ్ళిందా లేదా అనేది మాకు అర్థం కావట్లేదు. ఎలాగైనా ఈ యొక్క లేక్ బాగుపడితే చుట్టుపక్కల ఎన్నో కాలనీలు, ఎన్నో లక్షల మంది జనాలకి అది ఉపయోగం అవుతుంది. సాయంత్రం అయితే చాలు ఇక్కడ చుట్టుపక్కల ఈ యొక్క కమ్యూనిటీస్ చుట్టూ ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా ఈ లేక్ లోకి రావడం వల్ల లాట్ ఆఫ్ మస్కిటోస్ ఆర్ డెవలపింగ్. దాని వల్ల ఎన్నో రోగాలు, చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మా అసోసియేషన్ నుంచి కానివ్వండి, మా యొక్క తులసివనం ప్రజలు అందరం కూడా మేము మా రెసిడెంట్స్ అందరం సపోర్ట్ చేస్తాం. చుట్టుపక్కల కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి. దీని యొక్క బ్యూటిఫికేషన్ కోసం, దీని డెవలప్మెంట్ కోసం మేమందరం ముందుంటామని మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మాకు ఎలా అయినా ఈ లేక్ బాగుపడేలా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మహబూబాబాద్ జిల్లా అడవి దున్నలకు కేరాఫ్ గా మారుతున్న కొత్తగూడ మండలంలోని అడవులు మూస్మీర్ నుండి కర్నగండి రహదారిపై భారీ అడవి దున్న ప్రత్యక్షం. అడవి దున్నను చూసి ఆందోళనకు గురైన స్థానికులు. రోడ్డు దాటుతూ కనిపించిన అడవి దున్న నెల రోజుల వ్యవధిలో 3వసారి అడవి దున్నల ప్రత్యక్షం. వాటి జోలికి వెళ్ళవద్దని సూచిస్తున్న అటవీ శాఖ అధికారులు.
వరంగల్ నగరంలోని వినాయక గ్రాండ్ ఫంక్షన్ హాల్లో వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ అధ్యక్షతన సమర్థ లెర్న్ మరియు డివిఆర్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ సహకారంతో వరంగల్లో 5 కేంద్రాలలో మహిళలకు పూటా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో ఉత్తీర్ణత కలిగిన వాళ్ళకి సర్టిఫికెట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిఆర్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఉప్పుల శారద పాల్గొని గత 20 సంవత్సరాల నుండి డివిఆర్ సంస్థ ద్వారా అనేక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 20,000 మందికి పైగా శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని, వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి డివిఆర్ సంస్థకు ఉందని, ఈ ప్రోగ్రాం అనేక జిల్లాలలో ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. నెక్స్ట్ ఉపాధ్యక్షుడు మన చూడండి సంవత్సరాలుగా నేను గార్మెంట్ ఇండస్ట్రీ నడుపుతూ ఎంతో మందికి నేను ఉపాధి కల్పించి అదే రకంగా సుమారు 10,000 మందికి నేను నేర్పించున్నాను. మా గార్మెంట్ ఫ్యాక్టరీకి ఎవరైనా సరే ఉద్యోగం కోసం వస్తే ఫస్ట్ వాళ్ళకి ఒక 2 నెలల పాటు నేను బేసిక్ నేర్పించి అప్పుడు వాళ్ళకి ఉద్యోగం ఇచ్చాను. వాళ్ళు నేర్చుకున్నప్పుడు కూడా మేము ఆ సర్టిఫికెట్, మా గార్మెంట్ సర్టిఫికెట్ ఇచ్చేదాన్ని. డివిఆర్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని మా గార్మెంట్ ఫ్యాక్టరీ యొక్క సర్టిఫికెట్ ఇచ్చేదాన్ని. అయితే గత 9 సంవత్సరాలుగా టెక్స్టైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఒక అవకాశం ఇచ్చారు. మీరు దేశంలో ఎక్కడైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయండి, మేము మీకు సహాయ సహకారాలు అందిస్తామని. దానివల్ల ఆ మోడీ గారి చల వల్ల మనం ఏం చేస్తున్నాము, ఈరోజు నేను సుమారు ఖమ్మం, నల్గొండ, తర్వాత వనపర్తి, హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఈ రకంగా కొన్ని జిల్లాలలో సుమారు 43 సెంటర్స్ నేను మొదలుపెట్టాను. ప్రతి సెంటర్లో కూడా 2 నెలలకి 30 మందికి ట్రైనింగ్ ఇస్తాము. ఒక సూది కానీ దారం కానీ ఏది వారు తెచ్చుకోకర్లేదు, ఒక పైసా కూడా పెట్టక్కర్లేదు. ఆ రకంగా పూర్తి ఉచితంగా మేము ప్రతిదీ కూడా కల్పిస్తున్నాము. ఈ యొక్క సెంటర్లో మిషన్లు కానివ్వండి, వారికి కావలసిన ప్రతి వస్తువు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళ స్కిల్ రోజు కూడా ఇంకా అభివృద్ధి చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే మనకి విశ్వకర్మ యోజన, ముద్రాలోచన ఇవన్నీ ఉన్నాయో, ఈ ముద్రాలో కానివ్వండి, విశ్వకర్మలో కానివ్వండి, ఈ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 50,000 నుంచి ఇంకా పైపెచ్చు చాలా మటుకు లోన్ దొరుకుతుంది. ఇంటి వద్ద 2-3 మహిళలు కలిసి కానీ వాళ్ళొక్కళ్ళు కానీ చక్కని బ్లౌజ్ కుట్టుకున్న, రోజు ఒక బ్లౌజ్ కుట్టినా సరే నెలకి మించుమించు 10,000 నుంచి 15,000 రూపాయల ఆదాయం రోజుకు ఒక గంటన్నర కష్టపడితే వస్తుంది. ఈ రకంగా మహిళలు తమ కుటుంబానికి చేయూతనిస్తానికి అని చెప్పి ఈ యొక్క మన భారత ప్రభుత్వం చేసే ఈ కార్యక్రమాన్ని నా చేతుల ద్వారా చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ రకంగా ఇక్కడ మా దుబ్బా శ్రీని గారి కోఆపరేషన్తో అందరికీ ఉత్తీర్ణులైన వారందరికీ ఈరోజు సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు డివిఆర్ సంస్థ వాళ్ళు, దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వాళ్ళు పెట్టిన వాటిని ఈరోజు వరంగల్ నగరంలో, జిల్లాలో ఉపయోగించుకోవాలని చెప్పంటే కుల మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరినీ కూడా, మైనారిటీస్ని అందరినీ కూడా ఐక్యం చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం అనేది జరుగుతుంది. ఏదేమైనా వాళ్ళ లక్ష్యంతో ఎట్లయితే ఉప్పుల శారద గారు పనిచేస్తూ ఉన్నారో దానికి అనుగుణంగానే వరంగల్ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్య మహాసభ అన్ని విభాగాలు కూడా అదే రకంగా పనిచేస్తూ సేవా దృక్పథంతో ఈరోజు ఈ ఉపాధి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ కూడా ఇంకా సెంటర్స్ పెంచి ఇంకా అనేక మందికి ఉపాధి కల్పించే ఈరోజు వరంగల్ జిల్లా చూసుకుంటే, వరంగల్ నగరం చూసుకుంటే అంతా స్లమ్స్. ఈ స్లమ్స్లో ఉండబడే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ఉపాధి అవకాశం కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా ఉప్పుల శారద గారు కూడా అడగడం జరిగింది. వారు కూడా తప్పకుండా నేను ఇస్తానని చెప్పిన 5 సెంటర్లు ఇచ్చి 5 కాదు ఇంకా సెంటర్లు కూడా ఓపెన్ చేస్తాం. వీటితో పాటు ఇంకా భవిష్యత్తులో కూడా వారి ద్వారా ఇంకా వేరే స్కిల్స్ ఏవొచ్చినా కూడా వాటిని కూడా మేము వినియోగించుకుని భవిష్యత్తులో వరంగల్ నగరంలో ఉండబడే మహిళలందరూ కూడా ఉపాధి అవకాశం కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ, రేపు రాబో కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టే వాటిలో కూడా మీరంతా కూడా భాగస్వామ్యం కావాలని చెప్పని కోరుతూ సెలవు.
భారతీయ రైతులకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని అందించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని మునిరా అగ్రో టెక్నాలజీస్ ఎండి సిఎస్ఆర్ నాయుడు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా అమ్మోనియం సల్ఫర్ను గుళికల రూపంలో అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన కరీంనగర్లో వెల్లడించారు. ప్రత్యేకమైన కెఫ్టోలాక్టమ్ నాణ్యతతో 100% శుద్ధిత కలిగిన ఈ ఎరువు రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. అధునాతన సాంకేతికతో రూపొందించిన ఈ గుళికలు పంట నాణ్యతను పెంచుతాయని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఉత్పత్తులను సరసమైన ధరలకే అందిస్తూ అన్నదాతల ఆర్థిక అభివృద్ధికి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ సార్ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓకే అన్న మాట్లాడు పేటు అనే ఎరువు గుళికల రూపంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఇది రైతులకి అన్ని రకాల పంటలకి వాడుకోవాల్సిన ఎరువు. ఎందుకంటే ముఖ్యమైనది ఏంటంటే ఇది 50 కేజీ తాలూకా బస్తా తాలూకా ఎంఆర్పి 795 రూపాయలు మాత్రమే. ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు తక్కువ ధరలో దొరుకుతుంది మిగతా అమోనియం సల్ఫేట్స్తో పోల్చుకుంటే. ఇది రైతులకు ఎట్లా లాభసాటి ఉంటుందా, ఎట్లుంటుంది? దీనివల్ల యూరియాకు బదులుగా అమోనియం సల్ఫేట్ కూడా వాడుకోవచ్చు. ఒక బస్తా యూరియా ప్లేస్లో అమోనియం సల్ఫేట్ గుళికల రూపంలో వాడుకోవచ్చు. పంటకి ఎలాంటి మేలు? పంటకి చాలా ముఖ్యం. నత్రజనితో పాటు సల్ఫర్ అనేది 2 న్యూట్రియంట్స్ కంటిన్యూస్గా అందజేయబడతాయి. దానివల్ల దిగుబడిలో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లోకి లాంచ్ ఎప్పుడైంది? ఎట్లా మార్కెట్లో మొట్టమొదటిగా లాంచ్ చేశారు ఈ ప్రొడక్ట్. భారతదేశంలో మొట్టమొదటి తెచ్చారు ఈ గుళికల రూపంలో ఉన్న అమోనియం సల్ఫేట్. అంతకుముందు అమోనియం సల్ఫేట్ వాడేవారు రైతులు, అది క్రిస్టల్ పౌడర్లో కానీ పౌడర్ రూపంలోనే ఉండేది. ఇప్పుడు మాత్రం మొట్టమొదటిసారిగా గుళికల రూపంలో ముడారా కంపెనీ ప్రవేశపెట్టింది. స్టాక్ అందుబాటులో ఉంటుందా? ఈ సంవత్సరం కొంచెం టైట్గా ఉంటుంది, అంత అందుబాటులో ఉన్న మెటీరియల్ దొరకదు. మొట్టమొదటిసారిగా కొంచెం తీసుకొచ్చాం. రూరల్ ఏరియాస్కి అన్ని మార్కెట్లో కూడా అందజేయబడుతుంది. ట్రక్స్లో కూడా వస్తుంది, వ్యాగన్స్లో కూడా వస్తుంది. మీ పేరు? అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కలెక్టరేట్ను ముట్టడించిన ఏఐఎస్ఎఫ్. కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకెళ్లే యత్నం, అడ్డుకున్న పోలీసులతో విద్యార్థులు మహిళల వాగ్వాదం. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయవద్దని డిమాండ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ యత్నం. ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ర్యాలీ. సోనియా రాహుల్పై అక్రమ ఈడీ కేసులో ఉపాధి హామీ పథకం పేరు మార్పులపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన. మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం, అడ్డుకున్న పోలీసులు. బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన కాంగ్రెస్ శ్రేణులు. కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ శ్రేణుల డిమాండ్.
చంద్రబాబు చర్మం మందం. నా చిన్నప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇచ్చారు అని ఏకంగా ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈరోజు చంద్రబాబుకు సిగ్గు లేదో ఇంకొకటి లేదో ఏకంగా గవర్నమెంట్ ఆస్తులన్నీ ఇచ్చేస్తున్నానని చెప్పి స్కామ్లు చేస్తున్నాడు అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. 1,04,00,000 సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం. 1,04,00,000 సంతకాలు రెడీగా ఉన్నాయి. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది. ఇంతటితోనే చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడంలో, ఎందుకంటే ఆయనకి కొంచెం చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంలో. ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది, పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారని రాజీనామా చేయాల్సి వచ్చింది. నాకు అప్పుడు నేను చాలా చిన్నపిల్లోని. అప్పుడే నేను అనుకుంటా ఉంటే ఒక ప్రైవేట్ ఒక కాలేజు, ఈరోజు ఈయనకు సిగ్గు లేదు, ఇంకొకటి లేదు, ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలా. ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట. అది ఇంకా పెద్ద స్కామ్. జనగామ జిల్లా దేవరపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా గెలిచారని అధికార కాంగ్రెస్ పార్టీకి మొండి చేయి ఎదురైందని బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా నాయకులు పల్ల సుందర్రామరెడ్డి అన్నారు. దేవరపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిపై దృష్టి పెట్టి 6 గ్యారంటీలు అమలు చేయండి తప్ప కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డికి హితవు పలికారు. నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ స్థానాలు గెలుచుకుందని తెలిపారు. 1500 మీద ఉన్న గ్రామ పంచాయతీలో దాదాపు అన్ని గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. అన్ని దాదాపు సింగరాజపల్లి 1576 ఓట్లు ఉంటాయి. అది ఒకటి తప్ప అన్ని గ్రామ పంచాయతీలు 1500 ఓట్ల మీద ఉన్న ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ గెలిచింది. ఒకటి దేవరపురం మినహాయిస్తే, హెడ్ క్వార్టర్ మినహాయిస్తే. ఇది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రతి క్షణం కొట్లాడి పోరాడి నిరంతరం ఈ 2 సంవత్సరాలు ఓడిపోయిన మా తాజా మాజీ సర్పంచులు 24 మంది, మా 10 మంది ఎంపీటీసీలు, పార్టీ క్యాడరు, మండల నాయకత్వం ఎక్కడ నిరుత్సాహానికి గురి కాకుండా రోడ్ల మీద వాళ్ళ యొక్క నీళ్ళ మీద కానీ యూరియా మీద కానీ కొట్లాడకు ఈ నిదర్శనం. పోరాటం దేవుడు అంటేనే ఉద్యమాల గడ్డ. ఆ ఫైటింగ్ స్పిరిట్ సస్యజామలు చేసింది. మీరు వచ్చిన కానీ నీళ్ళు అందుతారు, చెల్లు నింపలే, దాని మీద రైతులకు ఆదుకునే ప్రయత్నం చేయట్లేదు. యూరియా కోసం మాట్లాడట్లేదు అసెంబ్లీలో, నీళ్ళ కోసం మాట్లాడట్లేదు అసెంబ్లీలో. మీరేం మాట్లాడుతున్నావు? స్కూళ్ళు మస్తు చేస్తున్నావు, టాయిలెట్ బాగా ఎక్కడ మారే స్కూళ్ళు పోదాం కూర్చుందా? ఏ స్కూల్ ఎంత బాగా డెవలప్ చేసావో మీ ఫండ్స్ తీసుకొచ్చి మీరు వచ్చిన కానీ కూర్చొని మాట్లాడడం. కాబట్టి మీరు మండల ప్రజలు కూడా ఆలోచించి రానున్న రోజులు ఈ సర్పంచ్ ఎలక్షన్ల దానిలో, ఎంపీటీసీ ఎలక్షన్ దానిలో ఈ గవర్నమెంట్ పోయేది కాదు, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో వస్తే పోతుంది. కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే రానున్న ఎలక్షన్లో జెడ్పీటీసీలు, సర్పంచులు ఎట్లయితే ఎన్నుకున్నారో జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను ఖచ్చితంగా గెలిపించి వాళ్ళ గుణపాఠం చెప్పాలి. అప్పుడే 2000 పెన్షన్ 4000 అవుతుంది, యూరియా సక్రమంగా వస్తుంది, నీకు రైతు భరోసా సక్రమంగా ఎత్తాడు. కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ కులాల అభ్యున్నతకి ప్రభుత్వాలు పనిచేయాలని, వారికి విద్య, ఉద్యోగ, రాజకీయాలలో రిజర్వేషన్ కల్పించడంతో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో
బీసీ కులాలకు ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. కాకినాడ కర్ణం గారి సెంటర్లో గల వీరకమల్ థియేటర్ ప్రాంగణంలో రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో సంకల్ప సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విచ్చేసిన ప్రముఖ సినీ నటుడు సుమన్ కు రాష్ట్ర బీసీ సంఘం నాయకులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. బీసీ అనేది చాలా పెద్ద ఒక పవర్, బీసీ అనేది చాలా పెద్ద నంబర్. వాటికి రిప్రజెంటేషన్ కావాలి. వాళ్ళకి రిప్రజెంటేషన్ లేకపోతే ఎట్లా? ఖచ్చితంగా ఒక బీసీ పెద్ద సీఎం కావాలి. అది మహిళ ఉండొచ్చు, లేకపోతే బీసీ ఉండొచ్చు, అది కావాలి. అప్పుడు మా బీసీలో కష్టాలు ఏదైతే ఉన్నాయో ఇది మేము చెప్తాం. అది తీసుకెళ్ళి సీఎంకి పెడతారు, లేకపోతే సెక్రటరీలో పెడతారు. దానికి కావాల్సిన డిమాండ్స్ చెప్పవచ్చు. బీసీ ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాలి. అలాగే మీడియా మిత్రులు సహకరించాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఈరోజు బీసీ సంకల్ప సభకి ఈ యొక్క కాకినాడ నలుమూల నుంచినటువంటి వ్యక్తులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి మన రవీంద్ర గారికి, అదేవిధంగా మన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. బీసీ అందరూ పెద్దలందరూ మాట్లాడారు. ఎందుకంటే నాకు అందరూ కావాలి. ఎందుకంటే ఈరోజు నేను సినిమా ఫీల్డ్కి వచ్చి తమిళ్లో 50 సినిమాలు హీరోగా చేశాను, కన్నడలో 25 సినిమాలు హీరోగా చేశాను. మొత్తం కలిపితే దాదాపు 850 సినిమాలు దాటుతున్నాను 11 భాషల్లో. మరి నేను ఇంతవాడి చేసిన ప్రతి ఒక్కరు, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, మిగతా అన్ని కులాల వాళ్ళందరికీ నమస్కారం. ఈ విషయాలు చెప్పాలి. మనం కూడా ఏంటంటే చాలా కంట్రోల్లో ఉంటున్నాం. ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు వేరే వాళ్ళు చెప్పేది వింటున్నాం, చేస్తున్నాం. కొన్ని మోసాలు జరుగుతున్నాయి. ఇంకా అలాగే ఉంటే భవిష్యత్తులో మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? చదువు విషయం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మనలో ముందు ఒక ఐక్యత రావాలని చెప్పి, మన మాటల్లో కాదు మనం చూపించాలని చెప్పి మొన్న హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ సెలక్షన్ జరిగేటప్పుడు నా మిత్రుడు శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ పోటీ చేసినప్పుడు అవతల సైడ్లో బీఆర్ఎస్ చాలా గట్టి పార్టీ, యువతల సైడ్లో బీజేపీ ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి నవీన్కి నేను ప్రచారం చేయడం జరిగింది. చాలామంది అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ, కానీ నేను వెళ్ళింది ఏంటంటే శ్రీశైలం యాదవ్ నాకు మంచి మిత్రుడు. నేను హైదరాబాద్కి 89లో వచ్చినప్పటి నుంచి నాకు మంచి మిత్రుడు. నాకు మంచి కోఆపరేట్ చేశాడు, నాకు మంచి సహకారం చేశాడు. నవీన్ చిన్న కుర్రాడు, నవీన్ వెంకట ఇద్దరు చిన్న కుర్రాడు. మాతో పాటు వాళ్ళు తిరిగేవారు. అప్పుడు కూడా అక్కడ మేము ఏంటంటే బీసీ మీటింగ్కి, యాదవ్ మీటింగ్కి, గౌడ్ మీటింగ్కి ఇవన్నీ వెళ్తున్నప్పుడంతా మాతో పాటు వచ్చిన కుర్రాడు. అతన్ని గెలిపించాలి అని చెప్పి అతను శ్రీశైలం వచ్చి నాకు చెప్తే, నామినేషన్ అయిన వెంటనే చెప్పు, నేను డేట్ చెప్పు, నేను షూటింగ్ అని బ్లాక్ చేస్తానని చెప్పి నాకు డేట్ చెప్పిన తర్వాత నేను షూటింగ్ అంటే ఏ షూటింగ్ నేను కమిట్ అయ్యానో అది నేను వస్తాను చెప్పి మిగతా డేట్లు అన్నీ తీసి పక్కన పెట్టేసి యాక్షన్కి కేటాయించాను. ప్రతి గల్లీలో, జూబ్లీ హిల్స్లో ప్రతి గల్లీలో తిరిగాం. ఎండ, చలి, వర్షం దేన్ని చూడకుండా నేను తిరిగింది కారణం ఏంటంటే, ముందు ఒక బీసీ బిడ్డ గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, అని గెలిపించాలి, అతని శాసనసభలో కూర్చోబెట్టాలి. అతనికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి తను రాజకీయం చూస్తున్నాడు, సెక్యులరిజం చూస్తున్నాడు. శ్రీశైలం అన్న ఇంటికి వెళ్తున్నప్పుడంతా నేను బయట హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ అందరూ ఉంటారు. వాళ్ళందరూ ఎందుకు నుంచున్నారు ఇక్కడ? ఏదో సాయం కోసం వచ్చినారని అనుకుంటే, చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చినా అని చెప్పి చెప్పారు. చలి అయినా సరే మహిళలు వచ్చి హాజరవుతున్నారు.
మనం ముందుకు వెళ్ళాలి, మనకి పదవి కావాలి, మనకి అది కావాలి, ఇది కావాలంటే మన బలం ఏంటో చూపించాలి. మన బీసీ మీటింగ్లో బలం చూపిస్తే అప్పుడు మిగతా వాళ్ళు భయపడతారు. బీసీలు అంటే మామూలు మనుషులు కాదు, ఇంత ఒక బలం ఉంది వాళ్ళకి, వాళ్ళు ఖచ్చితంగా రేపు ఏదైనా ఒకటి జరగచ్చు అని వాళ్ళు భయపడతారు. లేదంటే ఏముందిలే బీసీలు అంటే ఇంతే, వీళ్ళకేం బలం లేదు, వీళ్ళు చెప్తూనే ఉంటారు, ఆ విధంగా చెప్పిపోతున్నారు. సరే పక్కన పెడితే నేను అడిగేది, రాజకీయంలో ఏ ఎలక్షన్ జరిగినా సరే రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా సరే ఒక బీసీ ఉప మంత్రి ఖచ్చితంగా కావాలి. అప్పుడే మనం వెళ్ళి మన కష్టాలు మనం వాళ్ళతో చెప్పొచ్చు. అది మహిళ ఉండొచ్చు, లేదా పురుషులు ఉండొచ్చు. ఒక బీసీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఖచ్చితంగా కావాలి. లేకపోతే మనం ఇలాగే ఉంటాం, వాళ్ళు అలాగే ఉంటారు. ఆ విధంగా మనందరూ గట్టిగా అడగాలి. మీ నాయకులు వచ్చినప్పుడు మాకు కావాలి, మా కష్టాలు చెప్పడానికి మాకు ఒక డిప్యూటీ సీఎం కావాలండి అని చెప్పి మీరు అడగాలి. అడగకపోతే ఎవరు చెప్తారు కదా, ఆకలి వేసుకుని చెప్తేనే అన్నం పెడతారని. మనం సైలెంట్గా ఉంటే వాళ్ళు సైలెంట్గానే ఉంటారు. మనం ఇలాగే మీటింగ్లు పెట్టుకొని కూర్చొని మనం మాట్లాడుతూ ఉంటారు. అదే మాదిరిగా రిజర్వేషన్ విషయాలు వచ్చినప్పుడు కూడా అన్యాయం చెబుతూ ఇందాక చెప్పారు. రిజర్వేషన్స్ కూడా మనకి చాలా ముఖ్యం. ఇప్పుడు ఉన్న మన బీసీ యూత్ పిల్లలందరూ మామూలు పిల్లలు కాదు, బాగా చదువుకుంటున్నారు. వాళ్ళకి చదవాలని వాళ్ళకి ఉద్దేశం ఉంది. స్కూల్ కాలేజీకి వెళ్తున్నారు, బ్రహ్మాండంగా చదువుతున్నారు. చదువులో కూడా నేను అడిగేది ఒకటే, బీసీ వాళ్ళందరికీ ఎవరైతే పాపం పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి వచ్చేసి బీసీలో కూడా చదువుకి వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. అలాంటి పిల్లల్ని వాళ్ళు ప్రోత్సాహం చేయాలి గవర్నమెంట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.